ఏ కుటుంబంలో అయినా గమనించండి, భార్య కనుక భర్తని పేరు పెట్టి పిలిచిన 10 మంది మధ్యలో తోలనాడినా ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఏదైతే ఇంటి యజమాని భర్త ఉన్నాడో ఆ భర్తని కీర్తించాలి. ఆయన పేరు కూడా 10 మంది మధ్యలో చెప్పకూడదని శాస్త్రం చెబుతోంది. ఆయన గౌరవం నిలబడాలి అంటే ఆయన పేరు చెప్పకూడదు. ఆయన గౌరవం ఈమె గౌరవంలా కాపాడుతూ ఉండాలి. ఎప్పుడైతే భర్తని తోలనాడుతూ ఆయన ఒకవేళ తాగుబోతవ్వచ్చు, తిరుగుబోతవ్వచ్చు, సంపాదించకపోవచ్చు, ఆయన వల్ల ఎన్నో తప్పులు జరగచ్చు, ఆయన ఎంతో ఒక దుర్గుణాన్ని చేస్తూ ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే భార్య అనేది ఎప్పటికప్పుడు ఆయన్ని సరిచేసుకుంటూ ఆయనకి వెనకాల తోడుగా ఉండాలి తప్ప 10 మంది మధ్యలో తోలనాడడం అనేది చాలా తప్పు. అలా తోలనాడడం మొదలుపెట్టిన తర్వాత ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ కుటుంబం రోడ్డున పడిపోతుంది. ఎలాంటి సమస్యలు వస్తాయంటారు? ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే ఆ కుటుంబానికి గౌరవ మర్యాదలు అందవు. ఒక భార్యే భర్తకి గౌరవం ఇవ్వలేనప్పుడు బయట సమాజం భర్తకి ఆ వ్యక్తి గౌరవం ఇస్తుందా? లేదు, ఇవ్వదు. తరువాత పిల్లలు గౌరవిస్తారా? ఇవ్వరు. ఎలా అయితే ఆ గౌరవ మర్యాదలు కుటుంబ సభ్యులే తీసేస్తారో అలాగా కుటుంబ గౌరవం అంతా కూడా రోడ్డున పడిపోతుంది. వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉండవు, కీర్తి ప్రతిష్టలు రావు. తద్వారా ఐశ్వర్యాన్ని హరించుకుపోయి ఐశ్వర్యహీనులైపోతారు. ఎక్కడైనా సరే శాస్త్రంలో భార్యాభర్తల అనుబంధం గట్టిగా ఉంటే వాళ్ళు ఎంతటి సమస్యనైనా దాటుతారు, ఎదుర్కోగలుగుతారు. సో అలాంటి శక్తి భార్యాభర్తల అనుబంధానికి ఉంది. సో ఇది శాస్త్రం చెప్పినటువంటి నిజంగానే ఒక భర్తని తోలనాడేటువంటి స్త్రీయే కాదు. సో అలాంటి స్త్రీ పక్కన ఉన్నా సరే ఐశ్వర్యహీనం అయిపోతుంది. అలాంటి స్త్రీని ఎవరు పెళ్లి చేసుకోవాలని కోరుకోరు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఏ అదృష్టాలు కలిసి రావు. ఎంతటి పూజలు చేయనివ్వండి, ఎంతో మంది నేను కూడా చూస్తూ ఉంటాను, ఎన్నో పూజలు చేస్తారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తారు. అవన్నీ కూడా ఏదో ఆ పుణ్యం ఆశించి చేస్తారు, వచ్చే జన్మలో ఏదో ఉండాలని చేస్తారు తప్ప నిజంగా భర్తని గౌరవించి భర్తను పూజిస్తే వచ్చేటువంటి పుణ్యం అంతా ఇంత కాదు. ఈ పూజల కంటే వచ్చే పుణ్యమే ఆ భర్తను గౌరవించి వచ్చే పుణ్యం అండి. సో భర్తను ఎప్పుడు గౌరవించాలి, పూజించాలి, సేవించాలి. ఇది భార్య యొక్క లక్షణము, గుణము. అయితే భర్త ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా సరే ఈమె సైడ్ నుంచి మాత్రం ఆ రెస్పెక్ట్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఈమె ఎన్ని భరించినా కూడా ఆయన మాత్రం అదే గౌరవంగా చూడాలని చెప్తున్నారా? ఇక్కడ ఓన్లీ భార్యను మాత్రమే పూజించాలి, సేవించాలి అని నేను చెప్పడం లేదండి. భర్త కూడా ఆ తగిన విలువ ఇవ్వాలి. నేను ముందు చెప్పిన ఉదాహరణే అర్ధనారీశ్వర స్వరూపంలో శివుడు ఆ యొక్క అర్ధభాగాన్ని తీసి ఆయనే ముందు ఆ యొక్క గౌరవాన్ని కల్పించాడు. ఎప్పుడైతే భార్య ఆ భర్తకి గౌరవం ఇస్తుందో ఏదో ఒక రోజు భర్త తప్పకుండా మారుతాడు. భార్య గౌరవం ఇవ్వలేనాడు భర్త ఎన్నటికీ మారడు. ఆ ఇంట్లో శాంతి అనేది ఉండదు. భార్య ఎప్పుడైతే నిరంతరం గొడవలు పెట్టుకుంటూ ఉంటుందో, భార్య ఎప్పుడైతే నిరంతరం ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెట్టి చిన్నది పెద్దగా చూసి ఎప్పుడు కోపము, విసుక్కోవడము, ఇవన్నీ చాలా మంది ఆడవాళ్ళకి నేను చూస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే అలాంటి ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండదు, ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి, ఎప్పుడు శాంతి ఏదో గొడవ తగాదాలు అవుతూనే ఉంటాయి. ఎప్పుడు అంటే ఇద్దరి మధ్యలో అనుబంధం ఎప్పుడైతే దూరమైందో పిల్లలకు కూడా స్వాతంత్రం అనేది దూరం అయిపోతుంది. సో తద్వారా ఇంట్లో ఉండే ఎవ్వరి మానసిక పరిస్థితి బాగోదు. సో ఒక్క ఇల్లాలు, ఒక్క ఆడది, ఒక భార్య పాత్ర పోషించడము అంటే చాలా గొప్పతనం అండి. అది శాస్త్రం చెప్పినట్టుగా భర్తకి గౌరవిస్తూ కుటుంబ బాధ్యతలు స్వీకరించి పిల్లల్ని సక్రమ పద్ధతిలో క్రమశిక్షణగా పెంచుతూ ఉండేటువంటి భార్య పాత్ర సక్రమంగా పోషించగలిగితే ఆ కుటుంబంలో ఎంతమంది ఎన్ని కష్టాలు పడినా ఇంటికి వచ్చేటప్పటికి చాలా ప్రశాంతంగా ఉంటారు. అది ముఖ్యమైనదండి. చూస్తూ ఉంటాం చాలా మందిని విలేజ్ లో కానీ ఇట్లా రకరకాలుగా తాగొచ్చి హింసించి రకరకాలుగా ఇబ్బంది